హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాల్టి సెషన్లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది మనకి ఇవాల్టి హిందూ పిఐబిలో నుంచి తీసుకున్నటువంటి లేదా వేరే సోర్సెస్ నుంచి తీసుకున్న ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని మనం ఇవాల్టి సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్, లీ జియా మ్యాంగ్. సో లీ was sworn in as the 14th president of South Korea. సో రీసెంట్గా సౌత్ కొరియాకి 14th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఓకేనా? సో ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, రీసెంట్గా సౌత్ కొరియాలో ప్రెసిడెన్షియల్ బై ఎలక్షన్ అనేది జరిగింది. బై ఎలక్షన్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ పవర్లో ఉన్నటువంటి వ్యక్తి రిజైన్ చేసిన, ఇంపీచ్మెంట్ చేసిన, లేదా వేరే ఏదైనా రీజన్స్ తోటి, ఓకే, సో వేరే ఏదైనా రీజన్స్ తోటి ఆయనని పదవి నుంచి తొలగించిన, వాట్ ఎవర్ బి ద రీజన్, అలాంటి సందర్భంలో మనకి అక్కడ బై ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ బై ఎలక్షన్ మనకి June 3, 2025 జరిగింది. సో ఎందుకు జరిగింది అక్కడ బై ఎలక్షన్? ఎవరైనా చనిపోయారా లేదంటే రిజైన్ చేశారా అంటే, ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి యూన్ సుక్ యోల్ ఇంపీచ్మెంట్. మనకు తెలుసు కదా, ఇండియాలో కూడా ప్రెసిడెంట్కి మనకి ఇంపీచ్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపీచ్మెంట్ని మనము ఏ కేసెస్లో చేయొచ్చు అంటే, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి ఈ అంశం మీద ఇంపీచ్మెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఇంపీచ్మెంట్కి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, కానీ మనకి ఆయన మీద, ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ మీద మనకి ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టారు అక్కడ అని తెలిసింది. సో ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టడము అది పాస్ అవ్వడం జరగడంతో ఎలక్షన్స్కి దారితీసింది. సో ఈ ఎలక్షన్స్లో మనకి లీ మ్యాంగ్ మనకి సౌత్ కొరియాకి కొత్తగా ప్రెసిడెంట్గా, 14th ప్రెసిడెంట్గా ఆయన్ని ఎలక్ట్ చేసుకున్నారు. ఇక్కడ సౌత్ కొరియాలో కనుక చూసుకుంటే ప్రెసిడెంట్ టెన్యూర్ మనకి 5 years అనేది ఉంటుంది. ప్రతి పర్సన్ కూడా సింగిల్ టర్మ్ మాత్రమే, యూఎస్లో ఎలాగైతే 2 terms ఉంటుందో ఇక్కడ సింగిల్ టర్మ్ మాత్రమే ప్రెసిడెంట్గా చేయాలి. నెక్స్ట్, ది అఫీషియల్ నేమ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ప్రెసిడెన్షియల్ ఆఫీస్కి మనము రాష్ట్రపతి భవన్ అని పెడతాం. రాజ్ భవన్ అంటే గవర్నర్ హౌస్ని మనము రాజ్ భవన్ అని, రాజ్ భవన్ అని, ప్రెసిడెంట్ హౌస్ని రాష్ట్రపతి భవన్ అంటాం. ఐడియా ఉంది కదా మనకి, రాష్ట్రపతి భవన్. మన ఇండియాలో రాష్ట్రపతి భవన్ ఢిల్లీలోని రెజీనా హిల్స్ మీద ఉంది. రాష్ట్రపతి భవన్ ఉంది. సిమిలర్గా అదే విధంగా చూసుకున్నట్టయితే సౌత్ కొరియాలో ప్రెసిడెన్షియల్ ఆఫీస్ని, సౌత్ కొరియాలో మనకి ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ని కలెక్టివ్గా మనకి చ్యాంగ్వాడే అని అంటారు. సో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో బ్లూ హౌస్ అని వస్తుంది. సో ఇది స్టాటిక్ జీకేకి, ముఖ్యంగా ఎస్ఎస్సి ఆర్ఆర్బి వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో చ్యాంగ్వాడి ఈజ్ ద ప్రెసిడెన్షియల్ ఆఫీస్ ఆర్ రెసిడెన్స్ ఆఫ్ విచ్ కంట్రీస్ ప్రెసిడెంట్ అని అడిగితే ఆన్సర్ ఇస్ సౌత్ కొరియా. ఓకే, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కనుక చేస్తే మనకి, దాన్ని కనుక ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని మనము బ్లూ హౌస్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించింది. సో ఫస్ట్ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, రీసెంట్గా సౌత్ కొరియాకి 14th ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు అని అడుగుతారు. ఎవరి ప్లేస్లో వచ్చారు అని అడుగుతారు. ఎందుకని అని అడుగుతారు. ఇంపీచ్మెంట్ జరిగింది కదా, అందుకని. టెన్యూర్ మ్యాక్సిమం కేసెస్లో అడగరు, బట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో 4th క్వశ్చన్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఏంటి? ద అఫీషియల్ నేమ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ ఇన్ సౌత్ కొరియా ఈస్ చ్యాంగ్వాడి. ఓకేనా? రైట్. నెక్స్ట్, బంగ్లాదేశ్ డ్రాప్స్ ది టైటిల్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఫర్ షేక్ ముజిబుర్ రెహమాన్. సో ఆల్రెడీ తెలిసిందే కదా, షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్లో మనం ఎలాగైతే మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలుస్తామో, ఇక్కడ మనకి బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు. ఎందుకంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఆయనతో పాటు ఇంకొంచెం మంది పార్టిసిపేట్ చేయడము, యాక్టివ్గా ఈస్ట్ పాకిస్తాన్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్ అనేటువంటి కొత్త కంట్రీని అక్కడ క్రియేట్ చేయడంతో మనకి ఇది ఏర్పడింది. సో బంగ్లాదేశ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ బంగ్లాదేశ్లో మనకి మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఉంది అని తెలుసు కదా మనకి. ఆ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ని తీసేసింది. ఎవరికి తీసింది? షేక్ ముజిబుర్ రెహమాన్కి తీసేసింది. ఎందుకు తీసింది అని అంటే, అక్కడ మనకి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఒప్పుకుంటాం కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే టైటిల్కి ఆయనకు అర్హత లేదు అని చెప్పి తీసేయడం జరిగింది. సో ఇవాళ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్ అది.
బంగ్లాదేశ్ డ్రాప్స్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ టైటిల్ ఫర్ ముజీబుర్ రెహమాన్. బంగ్లాదేశ్ గవర్నమెంట్ మనకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ని రిమూవ్ చేసింది. ఎవరికి రిమూవ్ చేసింది? షేక్ ముజీబుర్ రెహమాన్కి, ఆయనకి రిమూవ్ చేసింది. ఇంటర్మ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ లెడ్ బై మొహమ్మద్ యూనిస్ రిమూవ్ ద టైటిల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఫ్రమ్ ది అఫీషియల్ రిఫరెన్స్ టు షేక్ ముజీబర్ రెహమాన్. సో కొత్త కరెన్సీ నోట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో కొత్త కరెన్సీ నోట్స్ మీద ఎలాగైతే మనకి కరెన్సీ నోట్స్ మీద మహాత్మా గాంధీ ఇమేజ్ ఉంటుందో అలాగే వాళ్ళ కరెన్సీ నోట్స్ మీద కూడా ముజీబర్ రెహమాన్ గారి ఇమేజ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ తీసేయడంతో పాటు కరెన్సీ నోట్స్ మీద ఆయన ఇమేజ్ కూడా తీసేశారు. సో కొత్తగా ఇష్యూ చేసినటువంటి కరెన్సీ నోట్స్ మీద మనకి షేక్ ముజీబుర్ రెహమాన్ ఇమేజ్ కూడా తీసేసినట్టుగా మనకి తెలుస్తోంది. మనకి ఈయనకి ఏ యాక్ట్ ప్రకారము ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ లేదా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ ఇచ్చారు అని అంటే 2002లో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేసింది, ఒక చట్టం చేసింది. ఆ చట్టం కింద షేక్ ముజీబ్ని మనకి జాతిర్ పిత, ఎలాగైతే మహాత్మా గాంధీని జాతిపిత అంటాం కదా, సో అలాగే జాతిర్ పిత అనేటువంటి టైటిల్ని ఇచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అక్కడ పిలవడం జరిగింది. రైట్. షేక్ ముజీబ్ కంటిన్యూస్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఆయనని ఫాదర్ ఆఫ్ ది నేషన్ టైటిల్ తీసేసినప్పటికీ ఆయనకి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఫ్రీడమ్ ఫైటర్గా రికగ్నైజ్ చేస్తున్నాము అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మ్ గవర్నమెంట్ మనకి ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఈ ఆర్టికల్ కనుక చూసుకున్నట్టయితే మనకి దీంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్, రీసెంట్గా షేక్ ముజీబ్ రెహమాన్కి ఫాదర్ ఆఫ్ ది నేషన్ టైటిల్ని డ్రాప్ చేశారు, అది ఏ కంట్రీ డ్రాప్ చేసింది అని అడగచ్చు. ఇక్కడ మనకు వచ్చేటువంటి క్వశ్చన్. మనకి ఇంతకు మించి వాడు డెప్త్కి పోయే ఛాన్స్ లేదు ఎగ్జామ్స్లో. ఓకే రైట్. గవర్నమెంట్ ప్లాన్స్ టు విండ్ డౌన్ నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో లాస్ట్ పోలియో కేసు 2011లో రికగ్నైజ్ అయింది. లాస్ట్ 2011 తర్వాత 3 years పాటు వెయిట్ చేసి ఇండియాని 2014లో పోలియో ఫ్రీ కంట్రీగా పెట్టారు. పోలియో ఫ్రీ కంట్రీగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మనకి అప్పటి నుంచి అంటే 2014 తర్వాత నుంచి ఇండియాలో యాక్టివ్ పోలియో కేసు అనేది ఎక్కడ కూడా రికార్డ్ కాలేదు. సో అలాగ మనకి అలా రికార్డ్ కాకపోయినా ఇండియాలో పోలియో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి WHO ఇండియాలో కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఆ సెంటర్స్ ఏంటంటే నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్ సెంటర్స్. సో ఎక్కడైతే పోలియో డిజీజ్ ఎక్కువగా ఉంటుందో, అంటే పోలియో అనేది ఏంటి తెలుసు కదా మనకి, అది ఒక న్యూరలాజికల్ సిండ్రోమ్, మనకి బాడీ ప్యారలైజ్ అవుతుంది, మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఆ పోలియో కనుక చూసుకున్నట్టయితే ఇండియాలో నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? WHO ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది? అది 1-2 సెంటర్స్ కాదు, 3 digit ఫిగర్లో ఉన్న సెంటర్స్. చాలా చోట్ల ఎక్కడైతే పోలియో కేసెస్ మనకి ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనకి ఈ పోలియో సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసుకుందంటే, హెడ్లైన్స్ చూడండి, గవర్నమెంట్ ప్లాన్స్ టు విండ్ డౌన్ అంటే తగ్గిస్తోంది నేషనల్ పోలియో సర్వైలెన్స్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు పోలియో తగ్గిపోయింది కదా, మనకి ఎందుకు ఇప్పుడు ఆ సెంటర్స్ని మనము కొన్ని స్లోగా షట్ డౌన్ చేసుకుంటూ వద్దాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ డిసిషన్ని కొంచెంమంది అపోజ్ చేస్తున్నారు. లైక్ కొంచెంమంది ఎవరైతే హెల్త్ స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోలియో ఇంకా వరల్డ్లో చాలా ప్లేసెస్లో ఉంది, మళ్ళీ ఇలాంటి సెన్సిటివ్ టైంలో పోలియో సెంటర్స్ని వైండప్ చేయడం అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అది, సో బెటర్ చేయకపోవడమే బాగుంటుంది అని చెప్పేసి కొంచెంమంది ఒపీనియన్ ఇచ్చారు. అది వెదర్ టు ఫాలో ఆర్ నాట్, దట్స్ గవర్నమెంట్స్ డిసిషన్. బట్ మనకి ఇక్కడ న్యూస్ ఐటమ్ ఏంటి అంటే, ది గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్ టు వైండ్ అప్ ఇన్ ఫేజెస్, విడతల వారీగా, దశల వారీగా WHO ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది ఏంటంటే, నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే WHO ఎస్టాబ్లిష్ చేసింది. సార్ ఇండియాలో కూడా WHOని ఎస్టాబ్లిష్ చేసింది. ది ట్రాన్సిషన్ ఇన్వాల్వ్స్ ఎ గ్రాడ్యువల్ డ్రాడౌన్ ఆఫ్ NPSN అంటే ఇది నేషనల్ పోలియో సర్వైలెన్స్ నెట్వర్క్ యూనిట్స్ ఈచ్ ఇయర్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 280 అప్రాక్సిమేట్లీ 280 యూనిట్స్ ఉండేవి. మనకి 280 నుంచి 2024-25లో మనకి 190కి తీసుకొచ్చారు. ఫర్దర్గా దీన్ని 140కి తీసుకొచ్చారు. ఓకే, ఫర్దర్గా దీన్ని 140కి తీసుకెళ్దాము అనేసి మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో 280 24-25 ఫినాన్షియల్ ఇయర్లో 280 ఉండేవి, 25-26లో 190కి తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 26-27కి 140కి తీసుకుని రావాలి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
పోలియో సెంటర్స్ ఈ ఎన్పిఎస్ఎన్ అనేవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగారు టు బి ఫ్రాంక్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఎన్పిఎస్ఎన్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఎన్పిఎస్ఎన్ కనుక చూసుకుంటే ఇండియాలో మనకి ఎన్పిఎస్ఎన్ని WHO ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకని WHO ఎస్టాబ్లిష్ చేసింది? మనకి పోలియో కేసెస్ని మానిటర్ చేయడానికి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే WHO ఎస్టాబ్లిష్డ్ ఎన్పిఎస్ఎన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫుల్ ఫామ్ ఇవ్వకుండా ఎన్పిఎస్ఎన్ ఎందుకు లాంచ్ చేశారు ఇండియాలో అని అడుగుతారు. దెన్ అవర్ ఆన్సర్ ఈస్ టు మానిటర్ పోలియో కేసెస్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఇండియా డిక్లేర్డ్ పోలియో ఫ్రీ? చాలా సందర్భాల్లో స్టాటిక్ జీకే క్వశ్చన్ అడిగారు ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ కూడా ఒక పాయింట్ కాబట్టి ఇండియాలో ఏ ఇయర్ పోలియో ఫ్రీ, ఓకే, పోలియో ఫ్రీగా డిక్లేర్ చేశారు ఇండియాని అని అంటే 2014లో ఇండియా బికమ్ పోలియో ఫ్రీ అని చెప్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్, క్లియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్పిఎస్ఎన్ నెట్వర్క్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే గనక GIA, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ అంటే జెమ్స్, క్యాడ్బరీ జెమ్స్ కాదు, జెమ్స్ వజ్రాలు, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా గ్లోబల్ అథారిటీ ఆన్ జెమాలజీ. సో రీసెంట్గా ఏం చేసిందంటే మనకి డైమండ్లో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, క్యారెట్ వైజ్గా ఉంటుంది. డైమండ్ మనకి 2 టైప్స్ వస్తాయి. ఒకటి న్యాచురల్ డైమండ్స్, 2 ఆర్టిఫిషియల్ డైమండ్స్. ఆర్టిఫిషియల్ డైమండ్స్ అంటే ఏంటంటే ల్యాబ్లో మనం కృత్రిమంగా తయారు చేసి ఒక ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఇవ్వడం. న్యాచురల్ డైమండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఆంథ్రసైట్ కోల్ నుండి ఎప్పుడైతే మనకి హీట్ ప్రెషర్ వల్ల అది ట్రాన్స్ఫార్మ్ అవుతుందో డైమండ్గా మారుతుంది. మనం కెమిస్ట్రీలో కూడా చదువుకున్నాం కదా, డైమండ్, గ్రాఫైట్ ఆర్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అనేసి. ఆంథ్రసైట్ కోల్ మెటమార్ఫిజంలోకి వెళ్ళి అది డైమండ్గా మారుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనకు అదనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనకి డైమండ్స్ ఆర్టిఫిషియల్ ఉంటాయి, న్యాచురల్ ఉంటాయి. ఇప్పుడు ఈ GIA ఏం చేసిందంటే డైమండ్స్లో మనం చాలా కేటగిరీస్ పెడుతున్నాము. ఈ కేటగిరీస్ వల్ల మార్కెట్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా మనం ఏం చేద్దామంటే 2 రకాల క్లాసిఫికేషన్స్ చేద్దాము. దాన్ని బట్టి మార్కెట్లో క్వాలిటీ అంటే ఏదైతే ప్రీమియం క్వాలిటీ ఉంది, ఏదైతే గుడ్ క్వాలిటీ ఉంది, ఏదైతే ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంది, ఇలాంటి కొన్ని క్లాసిఫికేషన్స్ చేసి మార్కెట్లోకి పంపుదాము అనేసి ఈ GIA మార్కెట్లో కొత్తగా డైమండ్ గ్రేడింగ్కి సంబంధించి ఒక డిసిషన్ తీసుకుంది. చూడండి, GIA డెవలప్స్ న్యూ సిస్టమ్ టు గ్రేడ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. కొత్తగా ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది స్కేలింగ్ ఇవ్వడానికి. సో ఏంటి ఆ సిస్టమ్ అని అడిగితే, సో GIA డెవలప్స్ న్యూ సిస్టమ్ టు గ్రేడ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అని అంటే చూడండి, సో ప్రీవియస్గా కనుక చూస్తే ఇది 4 C's అనేది తీసుకుంది. ఏంటి 4 C's అంటే డైమండ్కి కలర్, క్లారిటీ, కట్, క్యారెట్. సో ఇలాగ మనకి 1953లో ఈ GIA అనేది డైమండ్కి 4C గ్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చింది. సో కలర్, క్లారిటీ, కట్, క్యారెట్ మీద 1953 నుంచి ఈవెన్ టిల్ డేట్ వరకు మనము డైమండ్ క్వాలిటీని, ముఖ్యంగా న్యాచురల్గా దొరికేటువంటి డైమండ్ క్వాలిటీని ఈ 4 C's ఆధారంగా మనం కేటగరైజ్ చేసేవాళ్ళం. తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు GIA డిసిషన్ ఏం తీసుకుంది, దే డిసైడెడ్ టు స్టాప్ ద యూజింగ్ ఆఫ్ 4 C's. ఈ 4 C'ని యూజ్ చేయడం ఆపేద్దాము అని డిసైడ్ అయింది. ఓకే, సో ఈ 4 C'ని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ఆపేద్దాం. ఎందుకనంటే న్యాచురల్గా వచ్చే డైమండ్స్కి ఇవే క్వాలిటీస్ పెట్టి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ఇవే క్వాలిటీస్ ఇస్తే కష్టం కదా. అందుకనేసి ఇట్ డిసైడెడ్ టు స్టాప్ యూజింగ్ 4C గ్రేడింగ్ సిస్టమ్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు, కొత్తగా ఒక సింప్లిఫైడ్ డిస్క్రిప్షన్ తీసుకొచ్చారు. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి వాళ్ళు ఏం చేశారంటే కేటగిరీస్ తీసుకొచ్చారు. ప్రీమియం క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ, 3 క్వాలిటీస్ తీసుకొచ్చారు. అంటే ఈ సిస్టమ్ అనేది న్యాచురల్ డైమండ్స్కి వాడచ్చు, కానీ ఆర్టిఫిషియల్ డైమండ్స్కి వాడకూడదు. మరి ఆర్టిఫిషియల్ డైమండ్స్కి ఏం తీసుకొచ్చారు సార్ అంటే ప్రీమియం, స్టాండర్డ్, గ్రేడ్, ఓకే, ఇన్ఫీరియర్ క్వాలిటీ, ఇలాంటి గ్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇది మనకి ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి సమ్మరీ అనమాట. సో GIA డెవలప్స్ న్యూ సిస్టమ్ టు గ్రేడ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ఒక కొత్త సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎందుకు చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, సో ఒక క్లియర్ డిస్టింక్షన్ తీసుకుని రావాలి. ఓకే, ఒక క్లియర్ డిస్టింక్షన్ తీసుకురావాలి. న్యాచురల్ డైమండ్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి మధ్యలో ఒక క్లియర్ డిస్టింక్షన్ ఏంటో తీసుకుని రావాలి అని చెప్పి మనకి తెలియడానికి ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఓకేనమ్మా, క్లియర్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్
నీడ్ ఫర్ ఇది అడగరు మనకి, బట్ ఇది ఒక్కసారి చూసుకోండి. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, 4 C's అంటే ఏంటి, ఓకే, కలర్, క్యారెక్టర్, కలర్, క్లారిటీ, కట్, క్యారెట్, ఓకే, క్యారెక్టర్ కాదు క్యారెట్, రైట్. నెక్స్ట్ డాక్టర్ మన్సుఖ్ మాండవియా హానరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ దాంతోపాటు ఆయనకి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా. డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు లేబర్ మినిస్ట్రీతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకొక మినిస్ట్రీ ఏంటంటే యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఇనాగ్రేటెడ్ అర్బన్ అడ్డా 2025 అండ్ లాంచ్డ్ సమ్ బుక్స్ ఆన్ సైక్లింగ్. ఓకే, సో నిన్న బైసైకిల్ డే కదా, June 3rd. ఓకే, సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఇనాగ్రేటెడ్ అర్బన్ అడ్డా 2025 కాన్క్లేవ్ ఇన్ న్యూఢిల్లీ. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ పడుతుంది, who inaugurated Urban Adda Conclave, Urban Adda 2025 Conclave in New Delhi? Next, what is the purpose? It aims to unite young voices, experts and leaders to forge sustainable urban future. So, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి అర్బన్ ఫ్యూచర్కి సంబంధించి అర్బనైజేషన్కి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు ఇక్కడ డిస్కషన్స్ పెడుతున్నారు. నెక్స్ట్, ఈ సందర్భంలో ఆయన 2 books లాంచ్ చేశారు. ఏంటి ఆ 2 books అంటే సైక్లింగ్, చిల్డ్రన్ అండ్ సిటీస్, authored by Dr. Bhairavi Joshi. డాక్టర్ భైరవి జోషి గారు ఒక బుక్ రాశారు. బుక్ పేరు ఏంటి? సైక్లింగ్, చిల్డ్రన్ అండ్ సిటీస్, ఆథర్డ్ బై డాక్టర్ భైరవి జోషి. ఇదొక బుక్ లాంచ్ చేశారు. రోడ్ టు సైకిల్ టు స్కూల్, రోడ్ టు సైకిల్ టు స్కూల్, ఆథర్డ్ బై డాక్టర్ భైరవి జోషి అండ్ ఏఆర్ కుష్ పారిక్. ఇలా వీళ్ళు లాంచ్ చేసినటువంటి బుక్స్ని కూడా వీళ్ళు ఇక్కడ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓకే, రైట్. సో బుక్స్ నేమ్స్ చూసుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్లో మనకి అడగచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే అర్బన్ అడ్డా 2025 కాన్క్లేవ్, అర్బన్ అడ్డా 2025 కాన్క్లేవ్ అవేంటో కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా లావెండర్ ఫెస్టివల్ అనేది బధేర్వాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లోని బధేర్వాలో CSIR IIM మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు, IIM. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ inaugurated the 2-day Lavender Festival 2025. The 2-day Lavender Festival 2025. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? CSIR ఆర్గనైజ్ చేసింది. సో CSIR IIM జమ్మూ, ఇది ఇద్దరు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ మనకి రీసెంట్గా లావెండర్ ఫెస్టివల్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని క్వశ్చన్ అడుగుతారు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారో అని అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ పడుతుంది, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ హెల్డ్ యాన్యువల్లీ టు ప్రమోట్ అరోమేటిక్ ఫార్మింగ్. తెలుసు కదా మనకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్పుల్ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది. పర్పుల్ రెవల్యూషన్ ఎందుకు అంటే మనకి హార్టికల్చర్లో అరోమేటిక్ ప్లాంట్స్, సువాసన వెదజల్లేటువంటి మొక్కల్ని పెంచడానికి మనకి ఈ అరోమేటిక్ మిషన్ని లాంచ్ చేశారు. పర్పుల్ రెవల్యూషన్, అందులో భాగంగా లావెండర్ కల్టివేషన్ ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దిస్ ఈస్ లావెండర్ కల్టివేషన్. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్, 2-day లావెండర్ ఫెస్టివల్, CSIR IIM, అరోమేటిక్ ఫార్మింగ్, పర్పుల్ రెవల్యూషన్, అరోమా మిషన్. ఇవి ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్. మనకి ఈ కీవర్డ్స్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ ఈస్ లావెండర్ ఫెస్టివల్. నెక్స్ట్, ఇవాళ ఆర్టికల్స్ మొత్తం మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఇండియా టు అజ్యూమ్ ప్రెసిడెన్సీ ఆఫ్ IIAS. సో ఇండియన్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా 25-28 టర్మ్కి గాను 25-28 టర్మ్కి గాను మనకి ఇండియా రీసెంట్గా IIASకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయింది. సో ఫర్ ద ఇయర్ 2025-2028. సో IIAS ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనకి దానికి సంబంధించి వరల్డ్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ అని చెప్పచ్చు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వరల్డ్ లెవెల్లో, వరల్డ్ క్లాస్లో డిస్కషన్స్ జరిగేటువంటి ఒక యూనిక్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. సో దీని హెడ్ క్వార్టర్స్ మనకి బ్రసెల్స్లో ఉంది. దీనికి రీసెంట్గా ఇండియా ప్రెజెంట్ ప్రెసిడెన్సీషిప్ తీసుకుంది. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ IIAS ఫర్ ద టర్మ్ ఆఫ్ అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ 2025-2028. IIAS ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. పరిపాలన సంబంధించినటువంటి వాటి మీద ఇక్కడ మనకి డిస్కషన్స్ అవి జరుగుతాయి. ఇండియా ఏ ఇయర్లో జాయిన్ అయింది? మనకి 1998లో జాయిన్ అయింది.
ఇండియా ఏ ఇయర్లో జాయిన్ అయింది? 1998లో మనకి ఈ IIASలో ఇండియా జాయిన్ అయింది. దీంట్లో కనుక చూసుకుంటే ఇండియాని రిప్రజెంట్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రివెన్సెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రివెన్సెస్ ఇది మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. దీనికి గాను ఇండియా ఇప్పుడు అక్కడ ప్రెసిడెన్సీషిప్ తీసుకుంది కదా. సో ప్రెసిడెన్సీషిప్ తీసుకోవడం వల్ల ఇండియా మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మిస్టర్ శ్రీనివాస్ గారిని దానికి సెక్రటరీగా 24లోనే అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరిగాయి ఏంటి అని అడిగితే ఫస్ట్ ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి 4 కంట్రీస్ మిగిలాయి. 4 కంట్రీస్ కంటెస్ట్ చేశాయి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రియా, బహ్రెయిన్. ఈ 4 కంట్రీస్ కంటెస్ట్ చేయడంతో చివరి రౌండ్కి 2 కంట్రీస్ మిగిలాయి. ఇండియా అండ్ ఆస్ట్రియా మిగిలింది. ఫైనల్గా మనకి మిగతా మెంబర్ సపోర్ట్ తోటి ఇండియా గెలిచింది. సో 4 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేశాయి. ఫైనల్ రౌండ్లో ఇండియాకి ఆస్ట్రేలియాకి అక్కడ జరిగింది కాంపిటీషన్. ఫైనల్గా ఎవరు గెలిచారు అంటే ఇండియా గెలిచింది. రైట్, మెంబర్స్ అందరూ కూడా ఇండియాకి సపోర్ట్ చేయడంతో ఈ ఎలక్షన్స్లో ఇండియా గెలిచింది. ఇండియాకి ఎక్కువగా ఓట్స్ పడ్డాయి. సో IIAS అనేది 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బ్రజెల్స్లో ఉంది, బెల్జియం బ్రజెల్స్లో ఉంది. ఇది మనకి ఇక్కడ కావాల్సింది. సో ఒకసారి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది IIAS. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మనము ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనము ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియా సెట్ టు అజ్యూమ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ IIAS. ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బ్రజెల్స్, బెల్జియంలో ఉంది. ఇండియా దీంట్లో ఏ ఇయర్లో జాయిన్ అయింది? 1998లో జాయిన్ అయింది. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరిని నామినేట్ చేశారు? మిస్టర్ శ్రీనివాస్ గారిని నామినేట్ చేయడం చూసాం మనం ఇక్కడ. ఓకేనా, క్లియర్? అండ్ ఇందులో ఎన్ని మెంబర్స్ ఉంటారు, ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు దీంట్లో అంటే దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే 31 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ IIAS అని అంటే 31 మెంబర్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. 31 మెంబర్స్ ఇందులో ఉన్నారు. నెక్స్ట్, రీసెంట్గా IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ డిజిటల్ డ్రైవ్ అనేది ఒకటి చేసింది. సో ఫేక్ అకౌంట్స్ని, తప్పుడు దారిలో టికెట్స్ బుక్ చేస్తూ టికెట్స్ని బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి 2.5 crore సస్పెక్ట్స్ని ఆ లిస్ట్లోంచి రిమూవ్ చేసి వాళ్ళ ఐడీస్ని క్యాన్సిల్ చేసింది. సో ఇది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒక RRBకి ఒక పాసింగ్ రిఫరెన్స్ లాగా చూసుకోండి అంతే. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం చాలా కష్టం. రీసెంట్గా IRCTC 2.5 crore సస్పెక్ట్ యూజర్ ఐడీస్ని డీయాక్టివేట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ టు కర్బ్ మిస్యూజ్ ఆఫ్ టికెట్ బుకింగ్స్. ఎందుకని వాళ్ళ ఐడీస్ రద్దు చేశారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే టికెట్స్ బుక్ చేసి బ్లాక్లో టికెట్స్ అమ్ముకోవడాలు ఇలాంటివి చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఇక్కడ అలాంటి టికెట్ బుకింగ్స్ని మిస్యూజ్ చేయడానికి మనకి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేసినట్టుగా తెలుస్తున్నారు. అరౌండ్ 20 lakh యూజర్ ఐడీస్ కరెంట్లీ అండర్ రీవాలిడేషన్ వయా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ చెక్స్. వాటి ఆధారంగా మన ఇక్కడ వీటిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, డిప్లాయిడ్ యాంటీబాట్ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి యాంటీబాట్ సిస్టమ్ని అలాగే మనకి కంటెంట్ డెలివరీ నెట్వర్క్ని స్ట్రెంథెన్ చేయడంతో మనకి ఓవరాల్గా ఈ ఫేక్ అకౌంట్స్ని వీటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇందులో నుంచి మనకు క్వశ్చన్ రావడం చాలా చాలా రేర్. కాకపోతే IRCTC న్యూస్లో ఉంది కాబట్టి IRCTC CMD ఎవరో చూసుకోండి. IRCTC CMD సంజయ్ కుమార్ జైన్ గారు. మిస్టర్ సంజయ్ కుమార్ జైన్ ఇస్ ద IRCTC CMD, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇంకొకటి కరెంట్ అఫైర్స్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి అంటే రీసెంట్గా IRCTC ఒక రికార్డ్ సెట్ చేసింది. March 26, 2025 రోజున IRCTC కనుక చూసుకున్నట్టయితే మనకి 16,17,000 టికెట్స్ని సింగిల్ డేలో బుక్ చేసింది. అలాగే May 22 కనుక చూసుకుంటే 31,814 టికెట్స్ని ఒక 1 మినిట్లో 31,000 టికెట్స్ని IRCTC బుక్ చేసి రికార్డ్ అనేది సెట్ చేసింది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే RRB ఆస్పిరెంట్స్ ఇప్పుడు మీరు ఈ RRB NTPC ఎగ్జామ్స్ రాస్తున్నారో ఒక్కసారి ఈ డేటాని కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? సో March 6న సింగిల్ డే IRCTC హైయెస్ట్ టికెట్స్ని బుక్ చేసింది. ఎన్ని టికెట్స్ని బుక్ చేసింది మనకి 16,17,404 టికెట్స్ని బుక్ చేసింది. క్లియర్ అమ్మా? రైట్.
నెక్స్ట్ స్టేట్ న్యూస్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్. తెలంగాణలో ఉన్నటువంటి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, తెలంగాణలో ఉన్నటువంటి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మైటీ ఒక రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ రికగ్నిషన్ అంటే గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000లో సెక్షన్ 79A దాన్ని యూజ్ చేసుకుని మనకి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటి ఒక రికగ్నిషన్ని లేదా ఒక ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఏదైనా డిజిటల్ ఎవిడెన్స్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ల్యాబొరేటరీ మనకి ఎగ్జామిన్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, సర్టిఫై చేయొచ్చు. రైట్. ద తెలంగాణ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ది గవర్నమెంట్ examiner of electronic evidence, government examiner of electronic evidence under section 79A of Information Act of 2000. ఇది ట్యాగ్ ఎవరు ఇచ్చారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం జరిగింది. విత్ దిస్ నోటిఫికేషన్ ది NABL accredited TGFSL. సో ఇప్పుడు ఈ అక్రెడిషన్ రావడం వల్ల ఇది ఎగ్జామిన్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, డిజిటల్ ఎవిడెన్స్ని సర్టిఫై చేయొచ్చు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో దీనివల్ల దీంతో మనకి బెనిఫిట్ ఏమవుతుందంటే ల్యాబ్ లీగల్ అథారిటీ కానీ అంటే ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ తాలూకు క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో నుంచి మనకి ఫ్రేమ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అని అంటే రీసెంట్గా ఏ స్టేట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే ట్యాగ్ ఇచ్చారు, అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపాల్కి క్రాస్ బార్డర్ పేమెంట్ అగ్రిగేటర్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో పేపాల్ పేమెంట్స్ హ్యాస్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ ద RBI. సో టు ఆపరేట్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బార్డర్ ఎక్స్పోర్ట్స్. పేమెంట్ అగ్రిగేటర్గా క్రాస్ బార్డర్ ఎక్స్పోర్ట్స్గా ఇది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే ట్యాగ్ ఇచ్చారు. సో పేపాల్ కనుక చూసుకుంటే 1998 కాలిఫోర్నియా అలెక్స్ క్రిస్. ఓకే, జస్ట్ స్టాటిక్ పార్ట్స్ చూసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా రీసెంట్గా US FDA నుంచి యాంజియోటెన్సిన్ అనేటువంటి ఒక జాబ్కి, ఒక ఇంజెక్షన్ అనేది అనుకోండి, ఒక మెడికేషన్ అనుకోండి, దానికి పర్మిషన్ తీసుకుంది. మీకు గుర్తుందా 2 days బ్యాక్ మనము గ్లాండ్ ఫార్మా డిస్కస్ చేసాము. సో ఇది కూడా అలాంటిదే. మనకి ఇది గ్లాండ్ జైడస్ డిస్కస్ చేసాము మనం. రైట్. సో ఈసారి గ్లాండ్ ఫార్మా తయారు చేసినటువంటి ఒక జాబ్కి మనకి US FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది అని తెలుస్తోంది. జెనరిక్ ఇంజెక్టబుల్ ఫోకస్డ్ గ్లాండ్ ఫార్మా వర్షన్ ఆఫ్ జోలా ఫార్మాస్ జియాప్రెజా ఇంజెక్షన్ ఫర్ ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్. యాంజియో అంటేనే హార్ట్కి సంబంధించింది. సో బ్లడ్ ప్రెషర్ దానికి సంబంధించి ఒక డ్రగ్కి రీసెంట్గా US FDA అప్రూవల్ ఇచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. ఓకేనా? కంపెనీ పేరు గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లో కనుక చూసుకుంటే డిఫెన్స్ ఎస్టేట్స్కి మిస్టర్ శైలేంద్రనాథ్ గుప్తా గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్కి డైరెక్టర్గా నియమించినట్టుగా తెలుస్తోంది. సో డిఫెన్స్ ఎస్టేట్స్ అంటే ఏంటంటే ఇండియాలో డిఫెన్స్కి చాలా వాస్ట్ ఏరియా ఉంది. దగ్గర కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ డిఫెన్స్ ల్యాండే ఇండియాలో 18 lakh acres ఉంది. 18 lakh acres అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మీకు కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా, కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ దగ్గర, అక్కడ అదంతా ఒక డిఫెన్స్ కంట్రోల్ ఉన్నటువంటి ఏరియా. ఇండియా వైడ్గా కనుక చూసుకుంటే డిఫెన్స్ కంట్రోల్లో మొత్తం 18 lakh acres ల్యాండ్ ఉంది. ఆ ఎస్టేట్స్ అన్నిటిని, ఆ ల్యాండ్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది, చూసుకునేది అంటే ఇతని చేతుల్లోకి ఏం రాదు, బట్ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ ల్యాండ్స్. సో డిఫెన్స్ ఇక్కడ చూడండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్గా రీసెంట్గా ఎవరు వచ్చారు అని అంటే ఆన్సర్ వచ్చేసరికి శైలేంద్రనాథ్ గుప్తా గారు వచ్చారు. ఓకే, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా ఆయన కాపాడడం ఆయన రెస్పాన్సిబిలిటీ. 1990 బ్యాచ్ IDE ఆఫీసర్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు రీసెంట్గా ఈ పొజిషన్కి ఎలివేట్ అయినట్టుగా మనకి తెలుస్తోంది. నెక్స్ట్ బ్యాంకింగ్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఏంటంటే స్వరూప్ కుమార్ సహా గారి యొక్క టెన్యూర్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేసింది. ఆయన 2027 వరకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అలాగే ఎండీగా అంటే ఎండి అండ్ సిఇఓగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి ఆయన యొక్క టెన్యూర్ని 2027 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆర్డర్ పాస్ చేసింది. ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ మిస్టర్ స్వరూప్ కుమార్ సాహా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కి ఆయన టెన్యూర్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పాస్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లో ఇంకొకటి, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనిని రీసెంట్గా డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. సో రీసెంట్గా డెటాల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే మిస్టర్ ఎంఎస్ ధోని. ఓకే, ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అండ్ సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గారిని అపాయింట్ చేసినట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్, ఫర్ ద ఫస్ట్ టైం ఏడీ క్యాంప్కి ఉమెన్ని తీసుకోవడం జరిగింది. లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి ఆఫ్ ద ఇండియన్ నేవీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎయిడ్ డి క్యాంప్ ఏడీసీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీనింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆవిడ దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లాలన్నా, ఆవిడ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ తీసుకుని రావాలన్నా, డిఫెన్స్ కానివ్వండి, రెగ్యులర్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఒక పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ ఏంటంటే ఎయిడ్ డి క్యాంప్ ఏడీసీ అనుకోండి. ఆ క్యాంప్కి ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ని ఇక్కడ రిక్రూట్ చేశారు, ఉమెన్ని అపాయింట్ చేశారు. సో ఆవిడ పేరేంటి? యశస్వి సోలంకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉమెన్ అండ్ ఫస్ట్ పోస్ట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. Lieutenant Commander Yashasvi Solanki of the Indian Navy has been appointed as ADC to the President of India. This is the first time a woman officer from Indian Navy has been posted as an ADC. So, this article manaki importance ni highlight chestundi. Next, ADC involves facilitating, coordinating and communication between the President and various arms of the establishment. Cheppanu kada coordination ki sambandhinchinatuvanti post adi. It is all related to coordination related. నెక్స్ట్, ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, దట్ ఈస్ June 5th. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్. నేను థీమ్స్ చూశాను, డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి, బట్ కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ పొల్యూషనే ఉంది. సో కొన్ని దాంట్లో చూసుకున్నట్టయితే ఒక సోర్స్కి వచ్చేసరికి పుట్టింగ్ ఎండ్ టు గ్లోబల్ ప్లాస్టిక్, అలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. నేను ఒకసారి దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక నేను రెక్టిఫై చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం నాకు ఇదే కనిపించింది, ఇదే తీసుకున్నాను. కొన్ని న్యూస్ పేపర్స్లో వేరే కూడా ఉంది, అలాంటిది ఏమంటే మనం తర్వాత రెక్టిఫై చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? June 5th, అంటే ఇవాళ. ఎప్పటి నుంచి? 1973 నుంచి. ఈ ఇయర్కి హోస్ట్ కంట్రీ ఎవరు అంటే సౌత్ కొరియా ఈ ఇయర్కి హోస్ట్ కంట్రీ. విచ్ కంట్రీ ఈస్ ద హోస్ట్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025? ఆన్సర్ ఈస్ సౌత్ కొరియా. సో మనకి రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే అవార్డ్స్ నిన్న మనం ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేస్తాం కదా, ఇవాళ సెకండ్ పార్ట్ అవార్డ్స్ని డిస్కస్ చేద్దాం. సో కన్క్లూజన్ పార్ట్ ఇది. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ చూస్తే కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి 3 అవార్డ్స్ వచ్చాయి. ఏ కేటగిరీస్లో 3 అవార్డ్స్ వచ్చాయి? బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్, విజనరీ లీడర్షిప్, బ్రాండ్ స్ట్రాటజీ లీడర్. సో 3 అవార్డ్స్ మనకి రావడం జరిగింది కేఎస్ఆర్టీసీకి. వైట్ పెడితే కనిపించట్లేదు అన్నారు కదా, కలర్ చేంజ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మీతో పాటు వాళ్ళు నేను కూడా క్లాస్ వింటాను. సో ప్రీమియర్ కదా ఇది, సో నేను కూడా చూస్తాను, బాగాలేకపోతే నేనే చేంజ్ చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టచ్చు, ఐ విల్ బి అవైలబుల్ విత్. ఓకే, రైట్. సో మెడల్ ఆఫ్ హానర్ వరల్డ్ జూరిస్ట్ అసోసియేషన్ భువన్ రిబు, ఫస్ట్ ఇండియన్ లాయర్. ఆయన పౌరుల అంటే ముఖ్యంగా బాలల హక్కుల కోసం పోరాడారు. ఫస్ట్ ఇండియన్ లాయర్ టు రిసీవ్ చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్. ఓకే, ఫౌండర్ ఆఫ్ జస్ట్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్, యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లా ప్రెస్నో, నికర్గువా కంట్రీకి చెందినటువంటి న్యూస్ పేపర్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎల్ఐసి. ఒక మనం కనుక చూసుకుంటే Jan 20 రోజున 5,88,107 పాలసీస్ సోల్డ్ చేశారు. ఓకే, సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది ఇంతమంది ఏజెంట్స్ ఇన్ని పాలసీస్ సోల్డ్ చేశారు కాబట్టి గిన్నీస్ రికార్డులోకి ఎల్ఐసి రీసెంట్గా వచ్చింది. టాప్ హానర్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి ఇరాన్ డైరెక్టర్ జఫర్ పన్హాకి టాప్ హానర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ బాను ముస్తక్, దీపా బస్తీ. ఫస్ట్ టైం ఒక కన్నడ బుక్కి హార్ట్ ల్యాంప్ అనేటువంటి బుక్కి మనకి ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఇచ్చారు. క్యాష్ ప్రైజ్ ఎంత? 50,000 pounds. ఓకే, సో దీపా బస్తీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, బాను ముస్తక్ కన్నడలోకి రాశారు. ఓకే, బ్రేక్ త్రూ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్
అట్లాస్, సిఎంఎస్, అలైస్, ఎల్హెచ్బి. సో ఎల్హెచ్సిబి వీటికి ఎల్హెచ్సి లార్జ్ కొలైడ్రన్, ఓకే, దానికి బ్రేక్ త్రూ ప్రైజ్ ఇచ్చారు ఫిజిక్స్లో. సో ఏ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారో ఒకసారి మీరు చూసుకోండి. ఏ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ రాజరామన్న చైర్. మనకి న్యూక్లియర్ సైంటిస్ట్ అనేటువంటి రాజరామన్న, ఆయన పేరు మీదగా ఒక హానర్ తీసుకొచ్చారు, ఒక టైటిల్ ఉంది మనకి. సో దానికి ఆర్ఆర్సి అంటారు దాన్ని. మనోరమ సుంకర వరదిరెడ్డి గారికి ఈ ఆర్ఆర్సి చైర్కి ఇవ్వడం జరిగింది. 3 years పాటు ఆవిడ ఆ పొజిషన్లో ఉంటారు. ఓకే, అదొక హానర్ అని చెప్పొచ్చు, పోస్ట్ లాంటిది కాదు, గౌరవం లాంటిది. ఫార్మర్ సిఎస్ఐఆర్ ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ ఆవిడ. సో ఆవిడకి ఈ అవార్డు అనేది, ఈ చైర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ అథ్లెటిక్ లీడర్షిప్ గోల్డ్ ఎడిలీ జే సుమారివాలా, వైస్ ప్రెసిడెంట్, ఆయనకి రీసెంట్గా ఈ హానర్ అనేది ఇచ్చారు. సో ఏషియన్ అథ్లెట్స్ లీడర్షిప్ గోల్డ్ ఎవరు అంటే అడిలీ జీ సుమారివాలా. నెక్స్ట్ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్, ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్గా రికార్డ్ సెట్ చేశారు రాజా కుమారి గారు. సో అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ అనేది ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే మై డియర్, సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. మనకి ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మీరు మన కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం రేపు నైట్ 9 o'clockకి లైవ్లో మీట్ అవుదాము. బాయ్, టేక్ కేర్.